నమస్తే. రాజధాని అమరావతి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై మాజీ ఎంపీ దడ్డే శోభనాధీశ్వరరావు ఫైర్ అయ్యారు. ప్రభుత్వ భూముల్ని కలుపుకుంటే రాజధాని అమరావతికి 58,000 ఎకరాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. 1000 ఎకరాలు ఉండగా మళ్లీ అదనంగా 44,000 ఎకరాలు సమీకరించాలని ప్రభుత్వం ఎందుకు అనుకుంటోంది అని ఆయన నిలదీశారు. ఈ భూమితో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి అనుకుంటున్నారా అని ఆయన నిలదీయడం గమనార్హం. రాజధానిపై బాబు సర్కారు అనుసరిస్తున్న వైఖరిని ఆయన తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. రైతుల నుంచి 33,000 ఎకరాలను తీసుకున్నారు అని ఆయన గుర్తు చేశారు. హైకోర్టు పరిపాలనా భవనాలు, అసెంబ్లీ, మండలి భవనాల నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి అని ఆయన చెప్పుకొచ్చారు. రాజధాని నిర్మాణానికి ఇప్పటికే 33,000 కోట్లు అప్పు చేశారు అని ఆయన అన్నారు. ఇంకా రాజధాని కోసం 69,000 కోట్ల రుణాలు తీసుకోవాలి అని చంద్రబాబు ప్రభుత్వం ఆలోచిస్తుంది అని మాజీ ఎంపీ వడ్డే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2 కళ్ల సిద్ధాంతంతో గతంలో ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి చంద్రబాబు దోహదం చేశారు అని ఆయన విమర్శించారు. చంద్రబాబు తప్పిదాలతో తాను చెప్పినట్టుగానే వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారన్నారు. చంద్రబాబు మళ్లీ పాత పద్ధతుల్లోనే పాలన సాగిస్తున్నారు అని, కార్పొరేట్లకు పెద్దపీట వేస్తున్నారు అని ఆయన విమర్శించారు. దీంతో మళ్లీ ప్రమాదం పొంచి ఉంది అని ఆయన హెచ్చరించారు. జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. చక్కని పరిపాలన చేయమని అధికారం ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకోలేదు అని ఆయన తప్పుపట్టారు. ఇప్పటికే రాష్ట్రంలో 6 విమానాశ్రయాలు ఉండగా కొత్తగా అమరావతిలో ఎందుకు అని ఆయన నిలదీశారు. అలాగే పేద ప్రజలకు కావాల్సింది మౌలిక వసతుల కల్పనే తప్ప మెట్రో రైలు కాదు అని వడ్డే చురకలంటించారు.